ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఏమైంది? నమస్తే అండి. నమస్తే. నేను భానుతో మాట్లాడాలి. మేడం మీద ఉంది, వెళ్ళండి. భాను, నేను నీతో మాట్లాడాలమ్మా. నాకెవరితో మాట్లాడాలని లేదు, దయచేసి వెళ్ళిపోండి. చూడు భాను, ఆ చక్రిని ఇంటికి పంపించింది నేనే. నీలిమ భర్తగా నాటకం ఆడమని చెప్పింది నేనే. ఆ ఫోటోలు సృష్టించింది నేనే. అవును భాను, నీలిమ నిజస్వరూపం ఏంటో నీకు నాకు పూర్తిగా తెలుసు. తను ఎన్ని అన్యాయాలు చేసిందో, ఎన్ని అరాచకాలు చేసిందో మనిద్దరికీ తెలుసు. కానీ తర్వాత తను మారిపోయిందని ఇంట్లో అందరికీ చెప్పింది. నిజంగా తను మారిపోయే ఉండొచ్చు, మంచిగా అయి ఉండొచ్చు. కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా. నా కొడుకుకి చూపించిన నరకం ఎంతో కోపాన్ని తెప్పించింది. అందుకే తను జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చెయ్యాలని నేను ఆ పని చేశాను. చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావా దేవమ్మ? ఆ వచ్చినవాడు నీలిమ భర్త అనుకుని నేను నమ్మి వాడిని ఇంటికి తీసుకొచ్చాను. అందరూ నాటకాలాడి ఆ నాటకంలో నన్ను పావుగా మార్చారు. ఇంక నీతో మాట్లాడడానికి ఏం లేదు దేవమ్మ, దయచేసి వెళ్ళు. భాను, నేను ఒకప్పుడు రౌడీగానే బ్రతికాను, జాలి దయ లేకుండా ఉన్నాను. కానీ అలాంటి నా మీద కూడా జాలి చూపించటం గొప్ప వ్యక్తిత్వం. నువ్వు బాధపడకూడదని ఈ నిజం నాకు ఎప్పుడో తెలిసినా నేను నీ దగ్గర దాచానే తప్ప నిన్ను మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. ఆయన కూడా నేను బాధపడుతున్నానని నాతో మాట్లాడలేదు. నీలిమ వెళ్ళిపోయింది, నేను కోరుకున్నది జరిగింది, తనెప్పటికీ ఇంటికి రాదు, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని నాతో మాట్లాడారు. ఇప్పటికీ నీలిమ మీద కన్సర్న్ చూపిస్తున్నారు, కానీ నాకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. మీ అందరికీ నీలిమ మీద ఎందుకు ఇంత అభిమానమో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. నమస్తే అక్క. నమస్తే అక్క. ఎరా, స్పృహ తప్పేలా కొట్టారా, పైకి పోయేలా కొట్టారా? లేదక్క, స్పృహ తప్పేలా కొట్టాం. నీళ్లు కొడితే లేస్తుంది.
ఏంటి నీలిమా, ఎక్కడున్నావు అని భయపడుతున్నావా? నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నేనే నిన్ను ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. ఎందుకు? నన్ను చంపడానికి కదా. చంపేదేవమ్మా, బతకటం నాకు కష్టంగానే ఉంది. చంపేసే. నిన్నంత తేలిగ్గా చంపేస్తే నేను దేవమ్మని ఎలా అవుతాను? నువ్వు చేసిన పాపాల్ని ఒప్పుకోవాలి కదా, అందుకని నువ్వు బ్రతకాలి. చూడు దేవమ్మా, నేను ఏదీ ఒప్పుకోలేను. అలా అని ఏ తప్పు చేయడానికి కూడా నేను అంగీకరించను. నీకు దయ ఉంటే వదిలే, కోపం ఉంటే చంపే. అదేంటి నీలిమా, నిన్నటి వరకు అంత ధైర్యంగా మాట్లాడావు, ఈరోజు ఇంత ధీరంగా మాట్లాడుతున్నావు? నిన్ను చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. ఏంట్రా, నిజంగా మీ ఆవిడే అన్నట్టు ఫీల్ అవుతున్నావు? ఇప్పటి వరకు నువ్వు నటించావు, అంతవరకే ఉండు. మీ ఇద్దరు ఆగండి. చూడు నీలిమా, ఆ ఇంట్లో ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. నిన్ను గుడి దగ్గరే చంపేయాలని వచ్చాను, కానీ ఆ రోజు కార్తీక్ నువ్వు గుడిలో ఉండగా భాను నిన్ను చూసింది. మీ ఇద్దరిని అక్కడ తను చూస్తే బాధపడుతుందని నేను నా నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి వచ్చేశాను. నీ మెడలో కార్తీక్ తాళి కట్టాడన్న సంగతి భానుకి తెలియకూడదు అనుకున్నాను, కానీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో భాను చాలా బాధగా ఉంది. అందుకే భాను బాధపడకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. దేవమ్మా, నేను వెళ్ళి భాను కాళ్ళు పట్టుకుంటాను. నా తప్పుంటే నన్ను శిక్షించమని అడుగుతాను. కానీ కార్తీక్ని బాధ పెట్టొద్దని కన్నీళ్లతో భాను కాళ్ళు కడుగుతాను. అవసరం లేదు. నువ్వు భానుని ఒప్పించక్కర్లేదు. నీ పాపాలన్నీ ఒప్పుకుంటే చాలు. అది నేను ఒక వీడియో తీస్తాను, అక్కడున్న అందరికీ చూపిస్తాను. దాంతో ఆ ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఎప్పటికీ నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు. నీ నీడ ఆ ఇంటి మీద పడకపోతే భాను కార్తీక్ బాగానే ఉంటారు. నువ్వు నిజం ఒప్పుకుంటే ఇప్పుడే వీడియో రికార్డ్ చేసి మరుక్షణం నిన్ను వదిలేస్తాను. నువ్వు ఏం చేసినా సరే, చివరికి నా ప్రాణాలు తీసినా సరే, నేను మాత్రం ఈ నిజాన్ని ఒప్పుకోలేను. ఇది నా నిర్ణయం. చూడు నీలిమా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అనుకో, పెద్దమ్మకి కోపం వస్తుంది. అది నీకు పెద్ద ప్రమాదాన్ని తెస్తుంది. నిజాన్ని ఒప్పుకొని ప్రాణాన్ని కాపాడుకోకుండా ఇలా పంతాలకు పోయి ప్రాణం మీదకి తెచ్చుకుంటావా చెప్పు? ఎవ్వరు ఏమనుకున్నా సరే నేను ఈ నిజాన్ని ఒప్పుకోలేను. సరే, నీ నిర్ణయాన్ని నువ్వు చెప్పావు కదా. నువ్వు నిజాన్ని ఒప్పుకోకపోతే నువ్వు ఏమైపోయావోనన్న నిజం ప్రపంచానికి తెలీదు. ఈ రోజు నీకు చివరి రోజు అవుతుంది. రేపటి సూర్యోదయం నువ్వు చూడకుండా పోతావు. వద్దు బామ్మ, తనెవరితో మాట్లాడే పరిస్థితిలో లేదు. ఇప్పుడు తనతో మనం మాట్లాడితే తన బాధ మరింత పెరుగుతుంది తప్ప తగ్గేలా కనిపించడం లేదు. అందుకని వదిలేయమంటావా? నీ ఏడుపు నువ్వు ఏడు అని మనందరం ఇలా బయట కూర్చుని ఏడుస్తూ ఉండాలా?